మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు. నీటి కాలుష్యంతో దురద రాత్రి వేళల్లో పొగతో గ్రామం కమ్ముకుంటుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 60 టన్నుల కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ 200 టన్నులకు పెంచుతూ ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ధ్వని నీటి కాలుష్యం పెరిగిపోయి రాత్రి సమయాల్లో పొగ వదలడంతో గ్రామం మబ్బులతో కమ్ముకుపోతోందని ఆరోపించారు. చెరువులలో కలుషిత నీరు చేరడంతో వ్యవసాయం సైతం సాగడం లేదని వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మొత్తం నష్టమైంది. ఇక ఇంట్లో వయసామే చచ్చిపోయింది. అప్పుడు పట్టించుకోలేదు. గమనాల పిల్లలు వాళ్ళు అనాథ పిల్లలు అయిపోయారు. తమ్ముడు చెల్లె తమ్ముడు అన్న వాళ్ళే పట్టించుకోలేదు. అటు తొవ్వ నడిస్తే గొర్రెకలు చచ్చిపోయింది, అది పట్టించుకోలేదు. మళ్ళీ మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, పిల్లలకు గీ కూడా వస్తుంది. ఒక్కళ్ళన్నా మరి పట్టించుకొని ఊరు ఎట్లా చెడ్డనా మంచిగా అని అంటలేదు. ఒక్కొక్క ఇంట్లో 3-4 చచ్చిపోతారు దీని పొగ ప్రాబ్లంలా. పొగ మళ్ళీ ఏంటి దుమ్ము మాకు మంచినీళ్ళు మంచిగా లేవు. ఇప్పుడు ఏమైనా అడ్డంకి ఇంట్లో కూడా బోర్ వేసుకొని కడుకుందామంటే ఇట్లా గీకుడు వస్తుంది. మొత్తం గీకుడే ఇంకటి పిందెలు దొరలే, ఇద్దరు పిందెలు దొరలే. మొత్తం మా ఇంట్లో చూడు మొత్తం లబ్బర్ చేయంగా మొత్తం ప్రాబ్లమే. పెద్ద సప్పుడు లొల్లి. ఇంట్లో ఏమైనా ఇంటి పక్కన చచ్చిపోయినా తెల్లారంగా తెలుస్తలేదు. మా పిల్లల్ని ఏమైనా కొట్టి చంపినా మాకు తెలుస్తలేదు. మా ఇంట్లో మొత్తం సప్పుడు, ఒక బాసాల సప్పుడే. ఒక చుట్టం రావాలంటే వస్తలేడు, మేము ఇంటికి పోవాలంటే వస్తలేము. మాకు గులగుల నీళ్ళు చేయంగా మొత్తం గులగుల. నాకైతే మొత్తం